సెప్టెంబర్ 19 నుండి చబాక్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. తనకంటే బలహీన ప్రత్యర్థితో సిరీస్ అయినప్పటికీ భారత జట్టు మాత్రం చాలా సీరియస్ గా ఉంది. పూర్తి బలంతో బంగ్లాదేశ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. అయితే బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ మాత్రం ఓ నలుగురు టీమిండియా ప్లేయర్లకు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ లో విఫలమైతే మాత్రం బీసీసీఐ సెలెక్టర్లు వారిని పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ ఆ నలుగురు ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో మొదటి పేరు కేఎల్ రాహుల్. బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్ట్ కు ప్రధాన బ్యాటర్ గా ఎంపికైన రాహుల్ గత కొంతకాలంగా ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. మంచి టెక్నిక్, టాలెంట్ ఉన్నా కూడా నిలకడలేని ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. గత కొంతకాలంగా రాహుల్ పెద్దగా రాణించిందేమీ లేదు. గతేడాది జరిగిన ఆసియా కప్ లో రాణించడం తప్ప అతడు పెద్దగా ఆడిన ఇన్నింగ్స్ కు ఏమీ లేవు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్ట్ కేఎల్ రాహుల్ కు అత్యంత కీలకంగా మారనుంది. ఇందులో విఫలమైతే గనుక మాత్రం అతడిపై వేటు పడ్డం ఖాయం. ఇక ఈ జాబితాలో రెండో పేరు సిరాజ్. భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ కూడా నిలకడలేని బౌలింగ్ తో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నాడు. గతేడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన అతడు ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో చెలరేగి ఆడింది లేదు. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచ కప్ లో కూడా సిరాజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్ సిరీస్ లో అతడు తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. ఒకవేళ మాత్రం విఫలమైతే తర్వాత జరిగే టెస్ట్ సిరీస్లకు సిరాజ్ ఎంపికయ్యేది కష్టమే. మూడో ఆటగాడు రవీంద్ర జడేజా. ఆల్రౌండర్ జడేజా క్రికెట్ ప్రస్థానం దాదాపు చివరి దశకు చేరిందనే చెప్పాలి. ఆల్రౌండర్ అనే పేరుకు జడేజా న్యాయం చేసి చాలా కాలమే అవుతుంది. గతేడాది నుండి ఇతడి ప్రదర్శన మరీ దిగజారిపోయింది. బ్యాటర్ గా, బౌలర్ గా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్ లో కూడా అతని మెరుపులు మిస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వన్డేలో చోటు కోల్పోయిన జడేజా బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ లో రాణించకపోతే మళ్లీ టీమిండియాకు జడేజా ఆడేది డౌటే. ఇక ఈ జాబితాలో చివరి పేరు టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్. పరిమిత ఓవర్ల జట్టుకు టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ ఈ ఏడాది పెద్దగా రాణించింది లేదు. ఇప్పటికే గిల్ పై విమర్శలు వస్తున్నప్పటికీ అతడికి బంగ్లా సిరీస్ లో ఎలాగో చోటు దక్కింది. అయితే అతడు ఈ అవకాశాన్ని ఎలా అయినా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే అతడి స్థానం కోసం చాలా మంది యువ క్రికెటర్లు క్యూలో ఉన్నారు. బంగ్లా సిరీస్ లో నిలకడైన బ్యాటింగ్ తో గిల్ పరుగులు సాధించాల్సి ఉంటుంది. లేదంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో గిల్ తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.